నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే మరొక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది 152 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేసెస్గా మంచి ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూసారు కదా, హౌస్కు సంబంధించిన ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన వాడు నేను ఎందుకు యూజ్ చేశానో మీకు లోపలికి పోయి చూపిస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ అయితే మనం చుట్టుపక్కల అయితే హౌస్ చుట్టుపక్కల చూద్దాం ఎలా ఉంది. దాని తర్వాత ఇంటి లోపలికి పోయి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హౌస్ ముందు కూడా ఇది మనకు ఈ 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ కాకపోతే ప్రస్తుతానికి మనకు మట్టి రోడ్డు ఉంది, ఆల్రెడీ అయితే శాంక్షన్ అయింది. సో మనకి ఈజీగా 1-2-3 మంత్స్లో అయితే మనకి రోడ్డు పడే ఛాన్స్ ఉంది. అండ్ మనం పక్కన చూసుకున్నట్లయితే కూడా మనకి ఈ విధంగా ఉన్న హౌసెస్ కమర్షియల్గా. అండ్ ఇదైతే మంచి ప్రైమ్ లొకేషను. అండ్ మెయిన్ 100 ఫీట్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ లొకేటెడ్ అయింది. అండ్ మనకి ఇది 100% వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లోనే అవుతుంది. సో మనం ఇంటి ముందు చూసుకున్నట్లయితే మనకు డెకరేటివ్గా మనకి చెట్లు అయితే పెట్టారు, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్రతి దగ్గర కూడా చాలా యూనిక్ థాట్స్ అయితే మనకి యూజ్ చేశారు. మొత్తం కూడా లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకు లైట్స్ కూడా చూస్తున్నారు కదా, మరీ థిక్ కలర్ లేదు. అండ్ లైట్ కలర్స్ తోటి అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ గ్లాసెస్ కూడా వచ్చినాయి. అండ్ మనకు డెకరేటివ్ సంబంధించింది అయితే చాలా నీట్గా యూనిక్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉందనేది. అండ్ మనకి ఈ హౌస్ వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు ఆ పార్కింగ్ కూడా చాలా పెద్దగా పార్కింగ్ చూస్తున్నారు కదా. మనకు ఎస్యూవీ ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా కానీ ఈజీగానైతే ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అంటే మనకు చిన్న కార్లు అయితే 2 పడతాయి, లేదా పెద్ద కార్లు అయితే ఒక 2 అయితే, పెద్ద కార్లు అయితే 1 పడితే 2 చిన్న కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఇక తొందర ఏం లేదు, నిమ్మలంగా ప్రశాంతంగా చూద్దాం హౌస్. మీరు కొనుక్కున్న వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే హౌస్ ప్లానింగ్ అనేది చాలా బాగుంటుంది, ఇంటీరియర్ అనేది ఇంకా బాగుంటుంది. సో మీరు ఇల్లు కొనాలి అనుకున్నా, కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు ఈ ఐడియాస్ అయితే పనికొస్తాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డెకరేటివ్ ఐటెం చూస్తున్నాం, మనం గణనాథుని విగ్రహం అయితే చూస్తున్నాం క్లియర్గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్స్ తోటి మనకు లైటింగ్స్ తోటి మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా, ఇక్కడే ఇంత మంచిగా ఉందంటే ఇంక లోపల ఎంత బాగుంటుందో. అండ్ మనం ఇక్కడ కూడా మొత్తం పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ మనకు లైట్స్ కూడా వచ్చినాయి, చూస్తున్నారు కదా. మనకు ఈవినింగ్ 6 o'clock అయితే నేను వీడియోస్ ఇస్తున్నా, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా మనకు టైల్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డెకరేటివ్ ఐటమ్ అనేది చెప్పుకోవచ్చు, లేకపోతే కొంచెం చూడడానికి బాగుండడానికి అనేది చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకు శివాజీ బొమ్మనైతే వచ్చింది. అండ్ ఇక్కడ ఇది మొత్తం చూసుకున్నట్లయితే కూడా చెట్లు కానీ చాలా యూనిక్గా ఉంటుంది. ఇంతగా ముందు కూడా ఈ బిల్డర్కి సంబంధించిన హౌస్ అనేది అయితే నేను ప్రమోషన్ చేసిన, ఎగ్జాక్ట్లీ 1 weekలోనైతే సేల్ అయింది, అంత బాగుంటుంది. సో మీకు నచ్చినట్లయితే లేట్ చేయకండి. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూసినట్లయితే కూడా మీరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రాపర్టీస్ ప్రతిరోజు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మన పేజీని పక్కా ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మిస్ అవుతారు కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా యూనిక్గా గ్లాసీ ఫినిష్డ్ డోర్స్ అయితే మనకు వచ్చినాయి. ఈ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. మనకి నాకు తెలిసి డోర్లు దర్వాజాలు మొత్తం టేక్ వుడ్డే, బట్ ఇది వచ్చేసి అయితే మనకు డెకోలా అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పైకి కొంచెం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నారు, ఒక లోయర్ లెక్క వచ్చి చాలా నీట్గా యూనిక్గా అవుతుంది. అండ్ మనం ఇక లోపలికి పోదాం, ఇంకెందుకు లేటు పోయి లోపల ఎట్లుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, చాలా నీట్గా యూనిక్గా అండ్ మనకు అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే క్లమ్జీగా లేదు, చాలా నీట్గా ఉంది. అండ్ మీరు చూస్తున్నది కూడా ఇది రెంటల్ పర్పస్ మాత్రమే. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అనేది ఓనర్ ఉండడానికి అయితే ఇంకా బాగా ఇంటీరియర్ అయితే చేయించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ చూద్దాం, చూసి కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం, వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి ఇదైతే ఒక డెకరేషన్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న లైట్స్ అయితే వచ్చినాయి, చాలా నీట్గా ఉంది. నాకు ఏందో చెప్పడానికి సడన్గా గుర్తు రావట్లేదు. మనకు పైన చూసుకున్నట్లయితే వుడ్ ఫినిష్డ్ PVC అయితే వచ్చింది, అంటే మనకి ఇది ఆ వుడ్ ఫినిష్డ్ లెక్కనైతే కనిపిస్తుంది. అండ్ మనకు పైన కూడా లైట్స్ అయితే వచ్చినాయి, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 4x4 విండోస్, PVC విండోస్ అయితే వచ్చాయి. అంటే మనకు వుడ్ తోటి అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మనకు ఇలా ఇస్తేనే ఈ రోజులలో మంచిగానే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మొత్తం కూడా టీవీ యూనిట్ అనేది అయితే మనం ఇంకో కొంచెం వుడ్ యాడ్ చేసుకుంటే ఇంకో కొంచెం బెటర్ లుకింగ్ అయితే ఉంటుంది. సో మనకు పైన చూసుకున్నట్లయితే ఒక మనకు సంబంధించిన
ఫోటో ఫ్రేమ్స్ కానీ మనం పెట్టుకోవడానికి లోయర్స్ లెక్కనైతే మనకు ముందే ఓనర్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ అనేది మనకి ఈ విధంగా ఉంది, అంటే మనకు హాల్కు అటాచ్డ్గా వాష్ బేసిన్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు హాలు, ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ అనేది అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. 52 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 100% అయితే వాస్తు ప్రకారం ఉంటుంది. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, అయినా కూడా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది హౌస్. నేను కూడా నిమ్మలంగా మొత్తం కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఎక్కడక్కడ. అయితే ఇది వచ్చేసి మనకు ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది అండ్ ప్రొఫైల్ లైట్స్ అవుతున్నాయి. సో మనకి ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ ఇది ప్రైస్ కూడా మనకు మొత్తం కూడా క్లియర్గా చెప్తా. అండ్ మనకి దీని మీద 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. చూస్తున్నారు కదా విండోస్ కానీ మొత్తం కూడా. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి కొంచెం అన్నెసరీ థింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కొత్త హౌస్ కాబట్టి నా వాయిస్ అయితే కొంచెము డిస్టర్బెన్స్గా రావచ్చు, కొంచెం మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు చూస్తున్నారు కదా, మొత్తం కూడా మంచి లగ్జరీస్గా ఉంది వాష్రూమ్ కూడా. అండ్ ఇక్కడ మనకు మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే రేట్ అయితే కొంచెం రీజనబుల్గానే ఉందని అయితే నేను అనుకుంటున్నాను. రేట్ చెప్పిన తర్వాత రీజనబుల్గా ఉందో లేదో మీరే కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్, అక్కడ ఒక జనరల్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు మీకు ఇంతకుముందు నేను చెప్పలేదు, కిచెన్కి బయటికి అయితే మనకు యాక్సెస్ అనేది ఇచ్చారు బయటికి పోవడానికి. పక్కనే మనకు వాష్ ఏరియా ఉంది అండ్ మనకు అక్కడ బోర్ కూడా ఉంది సపరేట్. సో చూపించడానికి ఇంకా మీకు కొంచెం సమయం పడుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. అండ్ నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK నుంచి బయటికి వెళ్తున్న క్రమంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది పార్కింగ్ ఏరియా అయితే. నాకైతే ఈ హౌస్ మాత్రం అద్భుతంగా నచ్చింది. సో నేనైతే మీకు సజెషన్ చేస్తున్నాను, మీ ప్రైస్కి మీకు ఓకే అనుకుంటే ఈ హౌస్ అయితే మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మనకైతే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా ఈ విధంగా ఉంది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫ్లోర్కి రాగానే రాధాకృష్ణ అని అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు బాల్కనీలోనైతే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా క్లియర్గా మంచిగా నీట్గా చూడండి. మీరు ఒకవేళ ఇల్లులు కట్టుకోవాలనుకున్నా కూడా మీకు ఈ ప్లానింగ్ అయితే మంచిగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు ఇది మొత్తం కూడా టేక్ వుడ్. చూస్తున్నాక నేను చాలా ఓపికతో చెప్తాను, మీరు కూడా ఓపికతోటి వీడియో చూస్తుండండి. ఇక్కడనైతే మనకి ఇది వచ్చేసి చెప్పులు ఇట్లా పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంది. అంటే మనకి ఈ ప్లేస్ దీనిది కాదు, ఇక్కడ అది పక్కకు వస్తుంది, జస్ట్ నార్మల్గానైతే అక్కడ పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రాధాకృష్ణ ఉంది, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, చాలా నీట్గా ఉంది. అండ్ మనకి ఈ హౌస్కి వచ్చేసి సెట్ బ్యాక్స్ చూస్తున్నారుగా ఈ విధంగా ఉంది. మనకు అక్కడ లాస్ట్కి అయితే మనకు ఒక వాటర్ ట్యాప్ ఇచ్చారు అండ్ మనకు అక్కడ బయటికి రావడానికి ఒక యాక్సెస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టీల్ తోటి మనకు గ్లాసెస్ తోటి మంచి బెటర్ లుకింగ్ రావడానికి అండ్ సేఫ్టీ గ్రిల్ అనేది అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారుగా గ్లాసీ తోటి బాగుంది. అండ్ మనం ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల చాలా బాగుంటుంది, ఒకసారి మంచిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే చాలామంది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, బట్ ఈ బిల్డరు విత్ ఇంటీరియర్ తోటి కూడా ఇస్తున్నారు. సో మీకు నచ్చినట్లయితే మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ మనకు చెంగిచెర్లలో ఉంటుంది. చెంగిచెర్ల మనకు కొత్తగా మనకు చెర్లపల్లి టెర్మినల్ కూడా ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకైతే ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంది. అండ్ మనం హౌస్ ఇంకా కొంచెం చూసిన తర్వాత ఇంకా క్లియర్గా మీకు లొకేషన్ గురించి డీటెయిల్గా చెప్తా, ల్యాండ్ మార్క్స్ కూడా మీకు చెప్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది హాల్ ఏరియాకు మనకు ఆపోజిట్లోనే మనకు టీవీ యూనిట్ అనేది అయితే ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడొచ్చు. మనకు ఇది మనము క్రాకరీ యూనిట్ అని అయితే అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిన్న చిన్న టాయ్స్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇవైతే ప్రొవైడ్ చేశారు. సో ఇవైతే కొంచెం ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇంకా మనకు కవర్లు కూడా అది ఇవ్వలేదు. అండ్ మీకు నచ్చినట్లయితే వీటిని మీకు ఈ విధంగానే ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లైటింగ్స్ కానీ కలర్స్ కానీ మ్యాచింగ్ కలర్ అయినా చూసుకున్నట్లయితే వుడ్ ఫినిష్డ్ పీవీసీని అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లైట్ అనేది కూడా మనకు చాలా యూనిక్గా లుకింగ్ అట్రాక్టివ్గా ఉంది. సో ఇంకొంచెం మనం ముందుకు పోయి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా 3 BHK 2 BHK
ఇది మొత్తం కూడా మనకు 2 BHKనే, అంటే మనకు 152 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేసెస్గా నీట్గా దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ అనేది అయితే ఏ విధంగా ఉందో, మొత్తం కూడా మనకు లైట్స్ తోటి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆర్చ్ లాంటిది వచ్చింది. ఆర్చ్కి వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ కృష్ణుడు అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకైతే కృష్ణుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. వాళ్ళు కూడా చాలా నీట్గా మంచి అట్రాక్టివ్ కలర్స్ తోటి, లైట్ కలర్స్ తోటి వచ్చినాయి. బెదురు లేకుండా మంచిగా నీట్గా అండ్ యూనిక్గా అట్రాక్టివ్గా అయితే చేశారు, చూస్తున్నారు కదా. అండ్ చాలా ఇండ్లలో చూస్తుంటే కొన్ని బెదురు కలర్లు ఉంటాయి, సో అట్లా కూడా మనకు బాగుండదు కాబట్టి ఇక్కడ మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనేది అయితే చెప్పుకోవచ్చు, అసలు మామూలుగా లేదు. ఈ ఫ్లాట్ అనేది ఫ్లాట్ కదా, హౌస్ అనేది చూస్తున్నారు కదా. మనకి ఇది వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ 152 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ అండ్ డైమెన్షన్స్ కూడా బాగుంటాయి, మొత్తం స్క్వేర్ షేప్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లోయర్స్ అనేది ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం కూడా డెకరేటివ్ ఐటమ్స్. అండ్ మీరు ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీరు ఇవి ఒకవేళ మీకు నచ్చితే ఇవి ఉంచుకోవచ్చు, లేదా ఇవి తీసేసి కూడా మీరు ఇంకేమైనా పెట్టుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంది. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. డైనింగ్ ఏరియాకి క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు, ఎందుకంటే ఈ విధంగా ఉండడం మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సో బాల్కనీలో చూసుకున్నట్లయితే కూడా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ఏరియా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ నుంచి మనము ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. కిచెన్లో కూడా మనం మంచిగా క్లియర్గా చూద్దాం కబోర్డ్స్ ఎలా ఉందనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏరియా అనేది ఈ విధంగా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడనే మనకు ఆ కిచెన్లోనే పూజా గది అనేది కూడా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. పూజా గది కూడా మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపించవచ్చు, బట్ చాలా పెద్దగానైతే ఉంది. అండ్ మనకి డోర్స్ కూడా మనకు వుడ్ తోటి కాకుండా గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు. గ్లాస్ డోర్స్ కూడా మనకు చూస్తున్నారు కదా, డిజైన్స్ అయితే వచ్చినాయి మంచి అట్రాక్టివ్గా. లోపల కూడా మనకు కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కిచెన్లో చూస్తున్నారు మొత్తం కూడా మనకు కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అంటే ఈ ఇంటికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ కూడా మీకు చేపించి ఇస్తున్నట్లు చూస్తున్నారుగా. కబోర్డ్స్ అయితే మనకి ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి మనకు వాటర్ టైపు. అండ్ ఇందులో మొత్తం కూడా మనకు బ్రాండెడ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకు చిమ్మి పెట్టుకోవడానికి కూడా మనకు ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు విండో అనేది కూడా ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఇక లాస్ట్కి ఏంటంటే, మీరు ఇల్లు చూస్తుండండి, కన్స్ట్రక్షన్ అయితే మెయిన్ దీనికి మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ నేను ప్రతి దాంట్లో రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాను నేను చెప్పట్లేను, నేను ముందు కనుక్కున్న తర్వాతనే వీడియో మనకు నచ్చితేనే మీకు యూస్ఫుల్గా ఉంది అని నాకు అనిపిస్తేనే నేనైతే వీడియో తీస్తుంటాను. దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తారు, ఇక్కడ ఎటువంటి డస్ట్ యూజ్ చేయలేదు. అండ్ మొత్తం కూడా మనకు టైం టు టైం అయితే అంటే మనకు కొంచెం టైం తీసుకొని మరి కన్స్ట్రక్షన్ చేశారు. టైం ఎందుకు తీసుకుంటారు అంటే కొంచెం మనకు ఇంటికి వాటర్ గిట్లా పట్టడానికి అయితే తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి మనకు 2 BHK 1 ఆఫ్ ద బెడ్రూమ్ చూస్తున్నారు కదా. మొత్తం దీంట్లో కూడా కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మనకి ఇది లొకేషన్ కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తా. లొకేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ చెంగిచెర్లలో లొకేటెడ్ ఉంది. చెర్లపల్లి రైల్వే టర్మినల్ కూడా ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా మనకు కృష్ణుని బొమ్మలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి మనకు అటు ఒక జనరల్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు హాల్కు సంబంధించి జనరల్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒకటి పక్క అట్లా ఉండాలి, లేకపోతే మనకు రిలేటివ్స్ ఇట్లా వచ్చినప్పుడు అయితే ఇబ్బంది పడతారు. సో మెయిన్ థింగ్ వచ్చేసి దీనికి ప్రైస్ కదా, ప్రైస్ వచ్చేసి మనకు 1 crore 45 lakhs అయితే కోట్ చేస్తున్నారు, దానికి నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ మనకు 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీకు క్లియర్గా మళ్ళొకసారి చెప్తాను, ప్రైస్ వచ్చేసి మనకు 1 crore 45 lakhs అయితే కోట్ చేస్తున్నారు, దానికి నెగోషియేషన్ కూడా ఉంటుంది, 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు 152 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, నార్త్ ఫేసింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండో చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది, మొత్తం వెంటిలేషన్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మొత్తం కూడా కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు, మీరు కలర్స్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. వీడియో కూడా నేను ఇంత క్లియర్గా ఇంత క్లుప్తంగా ఎందుకు తీస్తా అంటే, మీరు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను తీసే వీడియోలో మీరు చూస్తే మీకు 70% మీకు అక్కడనే క్లారిటీ రావడం కోసం అయితే నేను ఇంత క్లియర్గా వీడియో తీస్తుంటే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లొకేషన్ కూడా మీకు క్లియర్గా చెప్పాను కదా, ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.